హలో అండి. మన కార్తీక మాసం మొదలు కదండి, పూజలు మొదలవుతాయి కాబట్టి ఇత్తడి సామాన్లు తోముకోవటానికి చిన్న టిప్ అండి. నాకు తెలిసింది చెప్తున్నానండి. నేను ఎప్పుడు ఇలానే తోముతాను. ఇంట్లో చింతపండు, ఒక నిమ్మకాయ, కొంచెం కల్లుప్పేసి ఒక రోజంతా నానబెడతానండి. ఈరోజు సాయంత్రం నానబెడితే రేపు పొద్దున కడిగేస్తాను. కొంచెం ముగ్గు పిండి, మనం వంటలు తోముకునే సోపు ఉంటే చాలండి, చాలా బాగా వస్తాయండి. మనం అవి ఇవి కొనుక్కొని లిక్విడ్తో కడగనక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూడండి మీరు. నేను ఎప్పుడు ఇలానే తోముతానండి. అది తోముకుంటే తెల్లగా వస్తాయి, ఇబ్బంది పడవు. మనం అవన్నీ కొనుక్కొని చేసుకునే దానికంటే వంటగదిలో ఉన్న సామాన్తో సరిపోయిద్ది. కొంచెం ముగ్గు పిండి వేస్తే ఆ గరుకు వల్ల చాలా తెల్లగా వస్తాయండి. కాకపోతే నేను మినరల్ వాటర్, అంటే మన ఇంట్లో పీరుట్ ఉంటుంది కండి, ఆ వాటర్తో కడుగుతాను లాస్ట్న వచ్చే తల్లికి. ఎందుకంటే బ్లాక్ అవ్వదు. కొంచెం వెంటనే తుడుచుకుంటే తొందరగా బ్లాక్ అవ్వదండి, వాటర్ లేకపోకుండా. నేను ఒక 4-5 అలా తోముకుంటూ తుడుచుకుంటూ ఆరబెడతానండి. మామూలు ఎండి సామైనా సరేనండి, బాగా పోతాయి అసలు. మనం వేరే వస్తువులు కొనుక్కోనక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూడండి. నాకు ఇత్తడి సామాన్లు కొంచెం ఎక్కువే, అలానే తోముకుంటానండి ప్రతిసారి. మీతో కూడా షేర్ చేసుకుందామని. ఎలా కార్తీక మాసం వస్తుంది కదా, ఈ పూజలకి వీటికన్నిటికి మళ్ళీ మొదలవుతాయి కదా. నేను కూడా కార్తీక మాసానికే క్లీన్ చేసుకున్నానండి. దేవుడి గది మొత్తం క్లీన్ చేసుకొని ఇతర సామాన్లు తోముకుంటున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకుందామని మీకు నేను చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా పనిచేస్తుంది. మనం ఏం కొనుక్కోలేక్కర్లేదండి, వంటగదిలో సామాన్లు చాలు. కొంచెం ముగ్గు పిండి వేస్తే ఆ గరుకు వల్ల మనకి తెల్లగా వస్తాయండి. ఎండి సామాన్లు అయినా సరేనండి, నేను ఇలానే తోముతాను. మరీ ఎండి సామాన్లు తెల్లగా రావు కదండి, కానీ ఆ బ్లాక్ పోయిద్దండి, అది మటుకు వాస్తవం. ఇతర సామాన్లు అయితే బాగా తెల్లగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్గా ఉంటాయో, ఇలా వస్తాయి, తొందరగా నల్లబడవండి. చాలా బాగుంటాయి. మీతో షేర్ చేసుకుందామని. ఇది చూడండి, నేను కూడా కార్తీక మాసానికి పూజ చేసుకున్నానండి. పూజ చేసుకొని గుడికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఈ కార్తీక మాసం అంతా పూజ చేసుకొని గుళ్ళకి వెళ్తాను బాగా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి. ఈ టిప్ మీకు కానీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలానే నా పూజ నచ్చిన వాళ్ళకు కామెంట్ చేయండి, నా పూజ ఎలా ఉందనేది. ఓకేనండి, బాయ్ బాయ్.